2024 మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొంపెల్లి భిక్షపతి, సిలిగిరెడ్డి రామకృష్ణారెడ్డి తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయి పడ్డ పెన్షన్, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణం శివాజీనగర్లోని పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో వార్షిక స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో ప్రీ స్కూల్ విద్యార్థులతో పాటు ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడలను పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ప్రెసిడెంట్ మహమ్మద్ కలీముల్లాహ్ జెండా ఎగరవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ కరెస్పాండెంట్ హూరిన్ మాట్లాడుతూ, పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందని, పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ కావాలంటే ప్రీ స్కూల్ ద్వారానే సాధ్యమని అన్నారు. అందుకే తమ ప్రీ స్కూల్ ద్వారా ప్రతి శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమం ద్వారా స్పోర్ట్స్, యోగా, బాస్కెట్బాల్, త్రోబాల్తో పాటు అన్ని రకాల గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులంతా సెల్ ఫోన్లకు పరిమితమవుతున్న ఈ తరుణంలో తమ ప్రీ స్కూల్ ద్వారా సెల్ ఫోన్కు దూరం చేస్తున్నామని చెప్పారు. పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ చెందాలంటే తమ పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో తమ పిల్లలను చేర్పించిన తర్వాత తమ పిల్లల ప్రవర్తనలో మార్పు గణనీయంగా వచ్చి ఎంతో యాక్టివ్గా ఉంటున్నారని చెప్పారు. అనంతరం ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీఈటీలు ఎన్ శ్రీనివాస్, వి సుజిత, జ్యోతి, నిహిర, చంద్రకళ, రజిత, ముస్కాన్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Very good diving. Class water. Diving, gagan, diving, diving. Rishi, gagan. Diving, 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 gagan, diving. Balls, balls. Anshu, where is your place? Anshu, Ishika, ball. A ball. Leave. Go there. Actually, your ball తీసుకెళ్ళిరు. Slow, Rishi, no cheating. Rishi, no cheating. Come on, class.
Want to spice up your नहीं वाले సో వీఆర్ టీమ్ ఫ్రమ్ పంకిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ నల్గొండ శివాజీ నగర్. సో ఈరోజు ఇక్కడ మీర్బాగ్ కాలనీలో నల్గొండ క్లబ్లో స్పోర్ట్స్ మీట్ 2025 చేస్తున్నాము. సో మొత్తం అందరు స్టూడెంట్స్ ప్రీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ పేరెంట్స్ అందరూ మొత్తం 100 మెంబర్స్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో పెద్దవాళ్ళ కంటే కూడా చిన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ రెండింటి మీద దృష్టి పెట్టు ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే ప్రోగ్రామ్ ద్వారా ఎవ్రీ సాటర్డే వీళ్ళకి స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, త్రోబాల్ అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో 1 year తర్వాత వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ని ఈరోజు ఇక్కడ ప్రజెంట్ చేశాము. సో వీళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా బాగా చాలా పార్టిసిపేట్ చేసి కపుల్స్ గేమ్స్, పేరెంట్స్ గేమ్స్, కిడ్స్ కపుల్స్కి అందరికీ గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వచ్చిన అందరికీ, మీడియాకి, నల్గొండ పీపుల్కి, నెక్స్ట్ మా స్టాఫ్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నల్గొండలో పంకిన్ ప్యాచ్ ప్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత చిన్న పిల్లలకి స్పోర్ట్స్ మీట్ పెట్టడం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పవచ్చు. పెద్ద వాళ్ళు స్పోర్ట్స్ మీట్ పెట్టుకుంటారు, కానీ మేడం స్టార్ట్ చేసిన ఒక 2 yearsలో 3 yearsలో స్పోర్ట్స్ మీట్ పెట్టడం అనేది ఇది ఒక పెద్ద ప్రత్యేకతగా చెప్పవచ్చు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఆడే ప్రతి గేమ్ని ఎలా ఆడతారు, ఈ చిన్నతనం నుంచే వాళ్ళు ఎలా ఆడాలి, ఫిజికల్గా ఎలా ఫిట్ ఉండాలి, మెంటల్గా ఎలా ఫిట్ ఉండాలి అనేది ప్రత్యేకంగా ప్రతి పిల్లగానికి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని ఇంత స్కూల్కి పెట్టి నడిపించడం అనేది ఈ స్కూల్ ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న పిల్లవాడి నుంచి చిన్నప్పటి నుంచే ఆటలంటే ఏంది, అసలు ఎందుకు ఆడాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది మేడం. ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని పెట్టి పెద్ద స్కూళ్ళు ఉన్నా కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఒక గ్రౌండ్ ఇవ్వకుండా, అతనికి ఆటలు ఆడిపించకుండా ప్రతి స్కూలు చదువు అని ప్రతి ఒక్కరూ చదువు మీద ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఆటల మీద ఇంపార్టెన్స్ ఇస్తలేరు. ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి. My name is Navita. My son name is Mihansh. Today madam is conducting here sports day celebrations. ఇక్కడ పిల్లలకి చదువు ఒక్కటే కాదు, గేమ్స్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు ఇంత చిన్న పిల్లలకైనా బాగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పిల్లలు ఎలా అంటే చాలా వరకు ఫోన్స్కి అలా అడిక్ట్ అవుతున్నారు. సో అది ఫోన్స్ నుంచి వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఈ గేమ్స్ అనేది మంచి ప్రియారిటీ అని నేను అనుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా స్టడీ వచ్చేసి ఓన్లీ నార్మల్గా రాపించిన మా బుక్స్లో అన్నట్టు కాకుండా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంది. మేడం దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు ఎవరైనా ఏడ్చారనుకోండి, కొంతమంది ఎట్లా అంటే పేరెంట్స్ని డిసెన్కరేజ్ చేస్తారు. సో మ్యామ్ అట్లా కాదు, మోటివేట్ చేసి కంపల్సరీ స్కూల్కి పిల్లలు ఏడవకుండా వచ్చేటట్టుగా చూసుకుంటారు. అది నా బాధ్యత అని చెప్తారు. ఆటోమేటిక్గా అది మాకు ఇచ్చారు మ్యామ్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు విత్ స్కూల్. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఫస్ట్ మేడంకి. ఎందుకంటే మనకి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటారు, పిల్లలకి మనం పేరెంట్ మాత్రమే ఉంటాము. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఫ్యామిలీస్కి తీసుకెళ్ళి అక్కడ గ్రాండ్ పేరెంట్స్ని, అక్కడ ఉన్న కల్చర్ని అవన్నీ పరిచయం చేయడం అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదొకటి బాగా నచ్చిద్ది. ఇంకెలాంటి నెగిటివ్ ఉన్న పిల్లల్లో నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయడం అది బాగా నచ్చింది. టీచర్ కాకుండా ఒక మదర్లా ట్రీట్ చేస్తుంది, అది మాకు చాలా ఇష్టం అనమాట. ఒక స్కూల్కి కావాల్సిన మంచి క్వాలిటీస్ అన్నీ నాకు ఇక్కడ కనిపించినాయి. అందుకే నేను చాలా సపోర్ట్ చేస్తాను. చాలామంది పిల్లలు కూడా చెప్తా ఆ స్కూల్లో జాయిన్ చేయండి బాగుంటుంది అని ఎంకరేజ్ చేస్తుంటాం. ఇలాంటి అన్ని యాక్టివిటీస్ అండ్ పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలనేది మనకు చాలా ఇంపార్టెంట్. పిల్లలకి భయం అనేది పోవాలి, అవన్నీ టీచర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం టీచర్. సంజలి, మా బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. మా బాబు చాలా ఇంప్రూవ్ అయిపోయిండు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మంచిగా మేడం చాలా ఎంకరేజ్ చేస్తుంది పిల్లల్ని, టేక్ కేరింగ్ కూడా మంచిగా ఉంటుంది. మా బాబు చాలా చేంజ్ అయిపోయిండు. ఐఎమ్ సో హ్యాపీ. ఐరా పేరెంట్ నర్సరీ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మా పాప చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మేడం వాళ్ళు. ఊకంటే ఏడ్చేది ఇప్పుడు చాలా మారిపోయింది. స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్పడం, అందులో చేసిన యాక్టివిటీస్, రైమ్స్ అయినా
కలరింగ్ అయినా పెయింటింగ్ అయినా ప్రతి ఒక్కటి మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి కూడా ఫర్ ది ఫస్ట్ టైం మేడం గారే గేమ్స్ కండక్ట్ చేసిర్రు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రిషి శంకర్స్ మదర్, ఎల్కేజీ అండ్ యూకేజీ. ఈ స్కూల్లో మామూలుగా మా పిల్లలు యాక్టివ్ ఉంటారు, కానీ ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేశాక పిల్లలు ఇంకా సూపర్ యాక్టివ్ అయ్యారు. డ్రాయింగ్, స్టడీ దేంట్లోనైనా చాలా బాగుంది. టీచర్స్ కానీ ప్రిన్సిపల్ మేడం కేరింగ్ అంతా చాలా బాగుంది. ఏ ఇబ్బంది లేకుండా ఉంది స్కూల్లో. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నారు మేడం. ఈ స్కూల్ బాగుంది, అంతా బాగుందండి. ఈ స్కూల్ గురించి అయితే ఏ డిస్టర్బెన్స్ కానీ ఏది లేదు, అంతా బాగుందండి ఈ స్కూల్.